జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వాస్తుపరమైనటువంటి విధి విధానాల్లో భాగంగా కుటుంబంలో ఒకరు లేదా ఎక్కువ మంది కుమారులు జన్మిస్తున్నప్పుడు పెద్దవాడు ఎక్కడ నివసించాలి, చిన్నవాళ్ళు ఎక్కడ ఉండాలన్నటువంటి మీమాంస మనందరికీ కూడా ఉంటుంది. అలాగే ఆస్తిపాస్తులు పంచుకునేటువంటి సందర్భంలో కూడా అన్నదమ్ములుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ భాగాన్ని ఎవరు అనువంశికంగా తీసుకోవాలి, ఏ భాగంలో ఎవరు నివసించాలని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ వాస్తుశాస్త్రం ఏం చెప్తూ ఉందంటే, ఆత్మావై పుత్రనామాసి అని పెద్దలు మనం అంటున్నట్టుగా తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తూ ఉంటుంది. కాబట్టి తండ్రి ఉండేటువంటి యజమాని స్థానం నైరుతి కాబట్టి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దవాడైనటువంటి వ్యక్తి అంటే అన్నయ్య కుమారుడిలో మొట్టమొదటివాడు మీ యొక్క గృహానికి సంబంధించిన విషయంలో లేదా ఆస్తి పంపకం చేస్తున్న సందర్భంలో పై భాగంగా మనం చెబుతున్నటువంటి పడమర నైరుతి కావచ్చు, దక్షిణ నైరుతి కావచ్చు, అంటే ఈ కుటుంబానికి సంబంధించిన పెద్దవాళ్ళు అన్నయ్యగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతి దిశలోనే నివసించాలి. వారి తర్వాత వ్యక్తులు ఎవరైనా కూడా వారికంటే కింది భాగంలో, అంటే వాళ్ళకి తూర్పు దిశలో కానీ లేదా ఉత్తర దిశలో కానీ ఉండటం వాస్తుపరమైనటువంటి అంశాలకు సంబంధించింది. అందుకే పెద్దలు చెప్తున్నట్టుగా ఆత్మవై పుత్రనామ అసహి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుంది. కాబట్టి తండ్రి యొక్క స్థానం నైరుతి, ఆ తండ్రి గారి తర్వాత స్థానం కానీ లేదా తండ్రి గతించిపోయి ఉంటే ఆ స్థానాన్ని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి జ్యేష్ఠ సంతతి ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చు లేదా ఆ స్థానానికి వెళ్ళవచ్చు. ఆ తర్వాత అంటే దక్షిణం కానీ పడమర కానీ జ్యేష్ఠ భాగంగా చెప్పబడ్డది. మొదటి కుమారుడు లేదా కుమారులు లేదా సంతానంలో పెద్దవాళ్ళని మాత్రం పడమర లేదా దక్షిణ దిశలో ఉండమని వాస్తుశాస్త్రం చెప్పింది. ఆ తర్వాత ఉండబడినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తూర్పులో కానీ ఉత్తర దిశలో కానీ భాగ పరిష్కారం చేసుకోవచ్చును. లేదు ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో అందరూ కూడా ఉమ్మడిగా కలిసి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆ ఉమ్మడిగా కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఎవరు ఎక్కడ ఉండాలన్న విషయాన్ని మనం చూస్తే, ఇంటిని ఒకటి కంటే ఎక్కువ అంతస్తులు మనం నిర్మించినప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలన్న విషయాన్ని మనం చూస్తే, ఇంటికి సంబంధించినటువంటి మూలం భూభాగంలో నైరుతి ఉండేటువంటి దిశలో తండ్రి గారు ఉంటారు. ఆ పైన ఉన్నటువంటి మొదటి అంతస్తులో మొదటి కుమారుడు, ఆ చివరి అంతస్తు పైభాగంలో చిన్నవాడు ఉండటం అన్నటువంటిది వాస్తుపరమైనటువంటి అంశాలకు సంబంధించింది. అలా కాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది పై భాగంలో చాలా పై అంతస్తులో పెద్దవాళ్ళు, చిన్నవాడేమో భూమికి దగ్గరగా ఉన్నటువంటి అంతస్తుగా చెప్తున్నారు. కానీ వాస్తుశాస్త్రానికి సప్రమాణికంగా సశాస్త్రీయబద్ధంగా చెప్పాలంటే భూమికి ఆనుకొని ఉన్నటువంటి క్రింది అంతస్తులో నైరుతి దిశలో తండ్రి గారు, ఆ పై ఉన్నటువంటి మొదటి అంతస్తులో మొదటి కుమారుడు, ఆ పై అంతస్తుల్లో చివరిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నివాసం ఉండటం వల్ల వాస్తుపరమైనటువంటి సాంప్రదాయం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. అలా కాకుండా సగోత్రికులు కానటువంటి వాళ్ళు, మన పిల్లలే కానీ అమ్మాయికి వివాహం చేసినటువంటి తర్వాత అమ్మాయి యొక్క గోత్రనామాలు మారిపోయాయి, మెట్టినింటికి వెళ్ళిపోయింది, ఏ కారణం చేతనైనా వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టింటికి వస్తే వాళ్ళని కుటుంబంలో ఉంచటం, ఏ దిశలో ఉంచాలన్నటువంటి విషయాల్లో కూడా మనకి కొన్ని ఆలోచనలు ఆందోళన వస్తుంటాయి. ఒకవేళ ఏ కారణంగానైనా సరే పుట్టింటికి మళ్ళీ మన కుటుంబానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు తిరిగి వస్తే వాళ్లను ఉత్తరం దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉంచాలి తప్ప యజమాని లేదా జ్యేష్ఠ భాగానికి సంబంధించినటువంటి దక్షిణం మరియు పడమరల్లో ఉంచకూడదు అన్నటువంటిది అనాదిగా ఉన్నటువంటి సంప్రదాయం. అంటే వాస్తుశాస్త్రం చెప్పినటువంటి నియమాలనే కాదు, అనాదిగా మన పూర్వీకులు పాటిస్తున్నటువంటి పద్ధతుల్ని కొన్ని సాంప్రదాయాలు అంటారు. కాబట్టి మనకున్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా ఆడపిల్లల్ని కుటుంబానికి సంబంధించి తూర్పు లేదా
ఉత్తర దిశలో ఉంచుతారు. జ్యేష్ఠ భాగంగా చెప్పబడుతున్నటువంటి కుమారుడు ఎప్పుడూ కూడా దక్షిణం మరియు నైరుతి, పడమర ఈ దిశల్లోనే నివాసం ఉండేటువంటి పరిస్థితులు కలుగుతుంటాయి. అందుకే కాబోలు కొన్నిసార్లు అన్నదమ్ముళ్ళు ఆస్తి పంపకాలు చేస్తున్న సందర్భంలో తగవులు వచ్చి విలువైనటువంటి స్థలాలు, పొలాలు ఉన్నటువంటి సందర్భంలో ఇలా కాదు మేము ఇలా పంచుకుంటాం అనుకుంటున్నటువంటి సందర్భంలో వాస్తుపరమైనటువంటి సాంప్రదాయాలని, నియమాలని ఉల్లంఘించి మనకు అనువుగా మనం వాటిని అనువంశికంగా మనం పంచుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాస్తు చెడిపోవటం వల్ల ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది.